హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 Bliss కలర్స్. ఈరోజు ఫుల్ బ్రైడ్ని ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో బ్రైడ్ని ఎలా డ్రా చేయాలనేది చూపించాను కదా. ఈరోజు అదే బ్రైడ్ కొంచెం చిన్నగా ఎలా డ్రా చేయాలి, హ్యాండ్లో ఎంత సైజులో డ్రా చేయాలనేది చూపిస్తున్నాను. హ్యాండ్లో మనకి 9 సెంటీమీటర్స్ అలా డ్రా చేయాలి. సో అంటే చాలా చిన్నగా వస్తుంది. సో ఫేస్ మాత్రమే 1 సెంటీమీటర్ ఉండాలన్నమాట. సో అలా డ్రా చేయాలి. ఇక్కడ నేను మళ్ళీ కంప్లీట్ ఫిగర్ వేస్తున్నాను. ఫస్ట్ ఐబ్రోస్, తర్వాత నోస్. లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా సేమ్ ఇలా డ్రా చేయండి. నేను కొంచెం జూమ్ చేశాను చూడండి. తర్వాత నోస్ షేప్ డ్రా చేసేయండి. మనం ఇంత చిన్నగా డ్రా చేసినప్పుడు ఐస్ అనేది జస్ట్ ఇలా మనం షేప్ ఇచ్చేసి డాట్ మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది. మధ్యలో కింద ఏం మళ్ళీ మనం వాటర్ లైన్ కూడా డ్రా చేయాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత లిప్స్ అనేది మీకు లిప్స్ నేను 3 షేప్స్ చూపించాను కదా, అందులో లాస్ట్ వన్ స్ట్రోక్ ఇచ్చేసి కింద లైన్ డ్రా చేయడం. ఇక మిగతాదంతా సేమ్ వేసేయడమే. సో కాకపోతే దానికి సైజుని తగ్గట్టుగా చిన్నగా వేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ మళ్ళీ చిన్ డ్రా చేసి ఈ చిన్ దగ్గర నుంచి ఇటు సైడ్కి లైన్, ఇటు సైడ్కి లైన్ డ్రా చేసేయండి. ఫేస్ డ్రా చేస్తున్నప్పుడు ఫస్ట్ కింద అలా చిన్న లైన్ పెట్టుకోండి. ముందే పెట్టుకునేటప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇలా చిన్నగా హమ్స్ వేసేయండి, చాలా చిన్నగా వేయండి. అండ్ పైన మళ్ళీ హెయిర్ లైన్ కోసం డ్రా చేస్తున్నాను. కంప్లీట్గా ఫిల్ చేసేయండి. అది ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇయర్స్ డ్రా చేసుకోవాలి. అలా ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇయర్స్ని డ్రా చేయండి. ఇయర్స్ అనేవి కూడా చాలా చిన్నగా ఐబ్రోస్ పక్కన ఉండేలాగా చూడండి. తర్వాత ఇయర్ రింగ్స్ డ్రా చేయండి. సో ఇప్పుడు నేను జస్ట్ ఇలా స్పైరల్ వేసి హమ్స్ వేసాను. కింద జస్ట్ చిన్నగా డాట్స్ పెట్టుకున్నాను. తర్వాత నెక్ లైన్ ముందే కంప్లీట్గా డ్రా చేయొద్దు. నెక్ లైన్ హాఫ్ డ్రా చేసుకొని అందులో మనం నెక్లెస్ షేప్ డ్రా చేసిన తర్వాత దాన్ని మనం మళ్ళీ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు డ్రా చేయండి. మళ్ళీ దుపట్టా కోసం లైన్ డ్రా చేయాలి. నేను ఇక్కడ ఫస్ట్ నెక్ షేప్ డ్రా చేశాను, కానీ మీరు ముందు వీడియోలో నేను చూపించినట్టుగా దాన్నే ఫాలో అవ్వండి. ఫస్ట్ హాఫ్ నెక్ డ్రా చేసుకొని, అంటే ఇది డ్రా చేయకముందుకే ఫస్ట్ మనం దుపట్టా లైన్ డ్రా చేసిన తర్వాత నెక్ని డ్రా చేయండి. ఇప్పుడు చూడండి నేను డ్రా చేస్తున్నా. సో ఇలా ఇది ముందే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసిన తర్వాత డ్రా చేయకండి. సో ఇలా 2 లైన్స్ మళ్ళీ బార్డర్ కోసం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు షోల్డర్ని ఎక్స్టెండ్ చేసి హ్యాండ్ షేప్ అండ్ బ్లౌజ్ షేప్ కూడా డ్రా చేసేయండి. మీరు ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టుగానే సో ఆ షేప్లోనే డ్రా చేసుకోండి. కొంచెం పెద్దగా డ్రా చేసి ఐస్ అవన్నీ మీకు ప్రాక్టీస్ అయ్యాక ఇలా చిన్నగా డ్రా చేయడానికి ట్రై చేయండి. అప్పుడైతేనే కరెక్ట్గా వేయడానికి వస్తుంది. మనకి ముందు వీడియోలో చూపించిన ఫేస్ ఐస్ అలా డ్రా చేయడానికి ఫేస్ అంతా లిప్స్ కానీ అలా డ్రా చేయడం అనేది 3/4 ఫేస్లో యూజ్ అవుతుంది. అది అప్పుడు మనం పామ్లో కొంచెం పెద్ద సైజులో వేస్తాం కాబట్టి అలా వేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఎలా డ్రా చేయాలని చూపిస్తాను. సో ఇప్పుడైతే ఫుల్ ఫిగర్ వేయాలంటే స్టార్టప్ డిజైన్ దగ్గర మనం ఇది వేసుకోవచ్చు కంప్లీట్ ఫిగర్ని, అండ్ పామ్లో కూడా వేయచ్చు. సో దాని గురించి అంతా నేను లైవ్లో డీటెయిల్డ్గా చూపిస్తాను. సో ఇప్పుడు ఇలా కంప్లీట్గా మీరు దుపట్టా షేప్ని కూడా డ్రా చేసుకోండి. తర్వాత లెహెంగా షేప్ కోసం 2 లైన్స్ డ్రా చేసుకొని హ్యాండ్ షేప్స్ని డ్రా చేయండి. హ్యాండ్ షేప్లో ముందే లైన్స్ ఇవ్వకండి, లాస్ట్లో డ్రా చేసుకోండి. మళ్ళీ ఇలా హ్యాండ్ పై నుంచి దుపట్టా వచ్చినట్టుగా ఈ షేప్లో డ్రా చేసేసుకొని బార్డర్ లైన్ షేడింగ్ ఇవ్వాలి లాస్ట్లో. అండ్ ఇటువైపు కూడా దుపట్టాది బార్డర్ డ్రా చేసుకోండి. తర్వాత లెహెంగా కోసం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక బార్డర్ దుపట్టాది డ్రా చేసుకున్నాక ఆ దుపట్టా లైన్ పక్క నుంచే ఇలా డాట్స్ పెట్టుకోండి. ముందు మీకు ఒకవేళ షేప్ కొంచెం అటు ఇటు అయిన తర్వాత మనం దాన్ని డ్రా చేసుకోవచ్చు. సో ఇలా బాడీ కంటే కొంచెం ఎక్కువ లెహంగా అనేది పొడుగు ఎక్కువ ఉండాలి. సో ఇలా 2 లైన్స్ డ్రా చేసుకోండి. మిడిల్లో మీరు డ్రా చేసే షేప్ని బట్టి మీకు ఎన్ని లైన్స్ వస్తాయి అనేది డ్రా చేసుకోండి. అండ్ మీరు ఏ డిజైన్ అయితే దాంట్లో వేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి కూడా డ్రా చేయండి. సో ఇలా మళ్ళీ కింద ఇంకొక బార్డర్ మీకు ఆల్రెడీ ఇక్కడ వరకు నేను లాస్ట్ వీడియోలో చూపించాను. కింద బార్డర్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. లెహంగా ఎప్పుడు కానీ ఈ షేప్లోనే డ్రా చేయాలి, స్ట్రైట్గా డ్రా చేయకూడదు. నేను చూపిస్తున్నట్టుగా ఇలా మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. సో నేను ఇప్పుడు దీంట్లో కూడా ఈరోజు కట్ వర్కే వేస్తున్నాను. బ్యాంగిల్ షేప్ కూడా డ్రా చేసి ఇప్పుడు నేను ఇక్కడ లైన్స్ డ్రా చేస్తున్నాను హ్యాండ్స్కి. సో ఇంకా మీకు కావాల్సిన బార్డర్ అండ్ లెహంగా షేప్లో ఏం వేయాలనుకుంటున్నారు అనేది సో వేసేసుకోండి.
సో మళ్ళీ ఇటు దుపట్టా షేప్ కూడా డ్రా చేసుకోండి. అందులో మళ్ళీ బార్డర్ లైన్ కూడా వేయండి. లెహెంగా అండ్ దుపట్టా అండ్ బ్లౌజ్ అనేది ఎప్పుడైనా ఈ 3 లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఉండేలాగానే చూసుకోండి. మీరు బ్లౌజ్ ఒకవేళ బ్లౌజ్ లెహంగా 2 డార్క్ ఉంటే దుపట్టా అనేది ఎప్పుడు మనం షేడింగ్ ఇచ్చి లైట్గానే డ్రా చేయాలి. దీన్ని కూడా మళ్ళీ మొత్తం కట్ వర్క్తో నింపేయొద్దు. అలా మొత్తం అలా చేస్తే కంప్లీట్గా అది లుక్ అనేది బాగుండదు. సో ఎప్పుడైనా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఉండేలానే చూసుకోండి. ఇక్కడ నేను దుపట్టాకి అన్ని బార్డర్ కోసం డబుల్ లైన్స్ డ్రా చేశాను. తర్వాత లాస్ట్లో జస్ట్ హమ్స్ డ్రా చేసుకొని మళ్ళీ అంతా షేడింగ్ ఇచ్చాను చూడండి. సో బార్డర్ నేను జస్ట్ స్పైరల్స్ వేస్తున్నాను అండ్ చుట్టూ బార్డర్ని డార్క్ చేశాను. సో మీరు అదే కాకుండా చిన్నగా మినీ రోసెస్ వేసుకొని లీవ్స్ వేసుకొని దాని చుట్టూ కూడా డార్క్ చేయొచ్చు. మీరు ఏది స్టార్ట్ చేస్తారో అదే కంప్లీట్గా వేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం హైలైట్ చేయడానికి ఇలా డాట్స్ పెట్టుకోవచ్చు. మీకు లాస్ట్ టైం నేను స్పైరల్ ఎలా వేయాలనేది చూపించాను. ఇప్పుడు ఇలా డాట్స్ కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే అలా ప్లెయిన్గా వదిలేసినా ఓకే, కానీ ఇంకొంచెం బాగుండడానికి ఇలా డాట్స్ నేను పెడుతున్నాను. మనం చివర్లో ఏదైతే మనం ఆ బార్డర్లో డ్రా చేస్తామో అక్కడ దుపట్టాలో ఆ బార్డర్ ఉండేలా చూసుకోండి. అప్పుడు కాంబినేషన్ అనేది బాగుంటుంది. సో ఇలా నేను మళ్ళీ ఒక లైన్ వేసుకొని డార్క్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఓన్లీ లీవ్స్ కట్ వర్క్ మాత్రమే వేస్తున్నాను. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని సో లీవ్స్ వేసాను. కిందనేమో మనకి లోటస్ ఫ్లవర్ని డ్రా చేశాను. చుట్టూ మొత్తం ఫిల్ చేసేస్తున్నాను. సో ఇదే విధంగా అన్నిటిలో ఈ సేమ్ షేప్స్ని డ్రా చేసుకోండి. అండ్ కింద నేను లోటస్ డ్రా చేశాను అని చెప్పాను కదా, సో మళ్ళీ దుపట్టాలో కూడా లోటస్ డ్రా చేశాను బిగ్ బార్డర్లో చూసుకోండి. సో దీన్ని ఇంకా హైలైట్ చేయడానికి మనం కింద హమ్స్ వేసుకొని డాట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ హమ్స్తో ఎండ్ చేసినా ఓకే, మీరు హమ్స్ వేయకున్నా బాగానే ఉంటుంది. కానీ కరెక్ట్ షేప్లో వేయండి. ఇలా స్ట్రైట్గా అయితే వేయొద్దు, కొంచెం ఇలా క్రాస్గానే వేయాలి. అది చూసుకోండి. ఇది ఈరోజు వీడియో. దీన్ని మనం ఇంకా చిన్నగా వేయాల్సి ఉంటుంది హ్యాండ్లో. అది 9 సెంటీమీటర్లో మీరు ప్రాక్టీస్ చేయడానికి 9 సెంటీమీటర్ లైన్ డ్రా చేసుకొని ఆ 9 సెంటీమీటర్లో ఫిగర్ వేయడానికి ట్రై చేయండి. సో మీరు 9 సెంటీమీటర్లో డ్రా చేస్తున్నప్పుడు ఫేస్ ఎప్పుడు కానీ 1 సెంటీమీటర్ కానీ 1.5 సెంటీమీటర్ కానీ ఉండేలాగా చూసుకోండి. అంత చిన్నగా డ్రా చేస్తేనే ఆ 9 సెంటీమీటర్లో దీన్ని కంప్లీట్గా మనం డ్రా చేయగలుగుతాము. అలా అంత చిన్నగా డ్రా చేయడానికి ఫస్ట్ మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. మీరు డైరెక్ట్ 9 సెంటీమీటర్లో వేస్తే అది మీకు వేయడానికి రాదు. వన్స్ ఫిగర్ కంప్లీట్ అయ్యాక ఇలా అవుట్లైన్స్ అనేవి డ్రా చేయండి. నెక్స్ట్ వీడియోలో అరబిక్ డిజైన్స్ ఎలా డ్రా చేయాలని చూపిస్తాను. వన్స్ అది అయిపోయాక మళ్ళీ బ్రైడ్ 3/4 ఫేస్ అండ్ సైడ్ ఫేసెస్ కూడా చూపిస్తాను. గ్రూమ్వి కూడా కంప్లీట్ ఫిగర్స్ చూపిస్తాను అండ్ సైడ్ ఫేసెస్ కూడా చూపిస్తాను. సో ఇది ఈరోజు ఫుల్ బ్రైడ్ వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మళ్ళీ తర్వాత మీకు లైవ్లో కూడా ఇది చూపించడం జరుగుతుంది. అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.